గుంటూరు జిల్లా దుగ్గిరాలలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శుభం మహేశ్వరి శీతల గిడ్డంగిలో సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదంలో గిడ్డంగిలోని కొన్ని వేల బస్తాల పసుపు దగ్ధమైంది. కోట్లలో నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. ఇందులో సుమారు 1,20,000 పసుపు బస్తాలున్నాయి, టర్మరిక్. దానివలన ఆ స్టాకింగ్ ఒకటి కాలి కింద పడుతూ ఉన్నాయి. ఫైర్ డిపార్ట్మెంట్ చాలా ఫాస్ట్ గా అలర్ట్ అయ్యారు. ఇంకా ఆల్మోస్ట్ ఇది కంట్రోల్కి వచ్చింది. ప్రజలకి, గ్రామంలో ఉండే వాళ్ళకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే దగ్గర 200 to 250 మీటర్స్ డిస్టెన్స్ లో ఇది ఉంది హౌసెస్ కి. మాక్సిమం మరొక బై ఈవినింగ్ అయితే ఫుల్ మొత్తం ఫైర్ అంతా కంట్రోల్లోకి వచ్చేసింది. మనకి ఇక్కడ 2 బ్లాక్స్ ఉన్నాయి. 2 వేస్ కూడా లేకపోవడం వల్ల, పూర్తిగా టర్మరిక్ తో నిండడం వల్ల మనకి ఫైర్ డిపార్ట్మెంట్ సపోర్ట్ తో పైనుంచి మనము వాటర్ పంప్ చేసి మనము ఫైర్ ఆపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. తర్వాత ప్రజలు భయపడినట్టు ఈ అమ్మోనియా లీకేజ్ అటువంటిది ఏమీ లేదు. అటువైపు చూడడం జరిగింది. ఒక 1000 లీటర్స్ అమ్మోనియా ట్యాంక్ లో ప్రెజర్ తో ఉంది. అటువైపు ఫైర్ కూడా లేదు. పూర్తి సేఫ్ గా ఉంది. ఫైర్ డిపార్ట్మెంట్ మొత్తం చెక్ చేసుకున్నారు. కాబట్టి దుగ్గిరాల వాళ్ళు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. ఇందులో సుమారు 1,20,000 పసుపు బస్తాలున్నాయి, టర్మరిక్. దానివలన ఆ స్టాకింగ్ ఒకటి కాలి కింద పడుతూ ఉన్నాయి. ఫైర్ డిపార్ట్మెంట్ చాలా ఫాస్ట్ గా అలర్ట్ అయ్యారు. ఇంకా ఆల్మోస్ట్ ఇది కంట్రోల్కి వచ్చింది. ప్రజలకి, గ్రామంలో ఉండే వాళ్ళకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే దగ్గర 200 to 250 మీటర్స్ డిస్టెన్స్ లో ఇది ఉంది హౌసెస్ కి. మాక్సిమం మరొక బై ఈవినింగ్ అయితే ఫుల్ మొత్తం ఫైర్ అంతా కంట్రోల్లోకి వచ్చేసింది. మనకి ఇక్కడ 2 బ్లాక్స్ ఉన్నాయి. 2 వేస్ కూడా